ప్రైజ్ లార్డ్. హోసన్నా మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు, స్తోత్రాలు. బాగున్నారా? పరిశుద్ధ గ్రంథంలో ఒక విలువైన మాటను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు మొట్టమొదట ఆదామును చేసినప్పుడు వారిని ఆశీర్వదించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుకుంటే, దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపర్చుకోండి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవరాశుల్ని ఏలండి. దేవుడు వారితో చెప్పాను. చూడండి, మొట్టమొదట దేవుడు ఆదామును చేసినప్పుడు వాళ్ళని ఆశీర్వదించాడు. వాళ్ళు ఆశీర్వాదానికి కర్తలుగా ఉన్నారు. తూర్పు దిక్కున ఏదెనులో తోటను వేసి ఆదాము వాళ్ళు పెట్టాడు. వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో, పాపాన్ని కొని తెచ్చుకున్నారో, ఆశీర్వాదాలకు బదులు భూమి శపించబడింది. ఆదామవులు ఏదెను తోటలోంచి బయటికి తరిమి వేయబడి ఖడ్గ జ్వాలలు పెట్టబడ్డాయి. గచ్చపదులు, ముళ్ళ పదులు ఈ భూమి మీద మొలిశాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు భూమి మీద ఎవరైనా నీతిమంతులు ఉన్నారని ఆయన పరీక్షించి చూస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో నోవాహు అనే ఒక నీతిమంతుడు, దేవుని కృప పొందిన వ్యక్తి అతనికి కనబడ్డాడు. అందుకని దేవుడు అతన్ని పిలిచి, నీవు ఒక ఓడను సిద్ధపరచమన్నాడు. భూమి మీద ఉన్న సమస్త జనులు తమ మార్గములు చెడిపి వేసుకుని జీవిస్తున్న మానవాళిని పాపం పెరిగిపోయినందుకు దేవుడు అతన్ని ఎన్నుకొని ఒక ఓడను సిద్ధపరచమని ఆ 8 మందిని ఆ ఓడలో భద్రపరిచి, సకల జీవరాశుల్లో ఉన్న పరిశుద్ధమైన జాతులు 7 మగవి 7 ఆడవి ఆ ఓడలోనికి తీసుకుని వచ్చి వాటిలన్నింటినీ కాపాడి సంరక్షించడానికి వరకు నోవాహుని దేవుడు వాడుకున్నాడు. 8 మంది దాంట్లో రక్షించబడ్డారు. అతను ఎంత చెప్పినా ఎవరు ఆ మాటకు లోబడలేదు. అప్పటి వరకు భూమిలో నుంచి ఆవిరుచి భూమిని తడిపేది. వర్షం వస్తుంది, కుండపోత వర్షం వస్తుందని చెప్పినా కానీ ఎవరు వినలేదు, నమ్మలేదు. ఆకాశం వాకిళ్ళ తూములు విప్పబడ్డాయి. కుండపోత వర్షం 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు. భూమి మీద ఉన్న ప్రజలందరూ తెప్పలై తేలారు. చచ్చిన శవాలు తెప్పలై తేలారు. దేవుని మాటకి లోబడని ప్రతి ఒక్కరూ చనిపోయారు. దేవుని మాటకు లోబడిన జీవరాశులు, అలాగే నోవాహు కుటుంబం 8 మంది సురక్షితంగా వాడలో ఆ నీళ్ల మీద అలా తేలి పైనున్నారు. అదే నీళ్లు నోవాహు వాడని రక్షించింది. అదే నీళ్లు ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశుల్ని, సకల దేవుని మాటని, మనుషులందరినీ తెప్పలై తేలేటట్లుగా చేసింది. ఈ 8 మంది చక్కగా ఆ పర్వతం మీద ఆ ఓడ ఆగింది. వాళ్ళ పర్వతం మీద నుంచి దిగి వచ్చి చక్కగా ఒక దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠాన్ని కట్టి పవిత్రమైన జంతువులలో వాటికి బలిచ్చినాడు. అది ఇంపైన సువాసనగా మారింది. అది ఇంపైన సువాసనగా మారి ఆశీర్వాదకరంగా మారింది. దేవుడు మొట్టమొదట ఆదాముని ఎలా ఆశీర్వదించాడో మరలా నోవాహు కుటుంబాన్ని కూడా 9వ అధ్యాయం 1వ వచనంలో ఆశీర్వదిస్తున్నాడు. ఏమని? మరియు దేవుడు నోవాహుతో అతని కుమారులను ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి జీవరాశికి, సముద్రపు చేపలకును కలుగును. నువ్వు వాటిలన్నిటిని ఏలతావు అని సేమ్ ఆదాముకిచ్చిన అదే ఆశీర్వాదాలు నోవాహుకు కూడా ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చక్కగా జీవిస్తున్న ఆ రోజులు దేవుడు అతను ఎప్పుడైతే అతనికి ఒక బలి అర్పించి ఒక సువాసనగా, ఇంపైన సువాసనగా ఎప్పుడైతే దేవునికి అర్పణ ఇచ్చాడో, దేవుడు అతనితో ఒక మాట నిబంధన చేశాడు. మీరు ఆ 9వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఆ నిబంధన మనకు తేటగా కనిపిస్తుంది. మేఘములో నా ధనస్సును ఉంచి తిని, మేఘములో నేను ధనస్సును ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తు ఉండును. భూమి మీదకి నేను మేఘములు రప్పించి ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకి మధ్యనున్న ఒక నిబంధన, నేడు మానవులతో దేవుడు చేసిన నిబంధన. ఈరోజు ధనస్సు ఆకాశంలో ఎందుకు వస్తుంది చాలా మందికి తెలియదు.
దేవుడు మానవాళి ఇక మీదట నేను జలప్రలయముతో ఎలాగ ఈ భూమిని హతమార్చానో అలాగ నేను ఇక మీదట హతమార్చను. ఈ భూమి మీద నరుల హృదయములు ఊహ అంతయు బాల్యము నుండి చెడ్డవే, ఎంత చేసినా ఇలాగే ఉంటుంది. అందుకని మిమ్మల్ని ఎలాగైనా నేను పరిశుద్ధపరచాలి, పవిత్రపరచాలి, శుద్ధి చెయ్యాలి. మీకు నాకు ఒక నిబంధన, ఇక మీదట నేను ఇలాగ ఈ భూమిని హతమార్చాను, నాశనం చేయను. ఒక దేవుడు చెప్తున్నాడు, మేఘముల్లో ధనుసు వస్తుంది, అది నీకును నాకును మధ్యలో ఒక నిబంధన. ఆకాశంలో ధనుసు ఎందుకు వస్తుందో చాలా మందికి తెలియదు. ఆ ధనుసు ఎందుకు వస్తుందో తెలుసా? భూమి మీద ఉన్న మానవాళిని నేనిక నాశనము చేయను అని దేవుడు మనతో చేసిన నిబంధనను ఆయన గుర్తు చేసుకోవడం, మనకు గుర్తు చేయడం. ఆయన నిబంధన చేశాడు, మనం కూడా ఆయనతో నిబంధన చేశాం. మనం ఆయనతో మన నిబంధన మనం కాపాడుకోవాలి. దేవుడు మనతో చేసిన నిబంధనను ఆయన కాపాడుకుంటూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే మన పవిత్రతను కాపాడుకొని ఇంపైన సువాసన ఆయన జీవితంగా మనం జీవిస్తామో, మనం ఎప్పుడైతే పవిత్రంగా జీవిస్తామో, దేవునికి ఆనందాన్ని కలుగు చేస్తామో, ఈ భూమిని ఇక మీదట నేను అలా చేయను అని మాటిస్తున్నాడు. మేఘములు అంటే మనకు ఎన్నో కారు మేఘములు ఆవరిస్తుంటాయి. కొన్నిసార్లు ఆవరించినప్పుడు భయపడతాం, బెదిరిపోతాం, భయపడతాం. ప్రేమ దేవుని బిడ్డలారా, నిబంధన గుర్తుకు తెచ్చుకుంటే, దేవుడు చేసిన వాగ్దానాలు గుర్తుకు తెచ్చుకుంటే ధైర్యం వస్తుంది. ఎగ్జాంపుల్గా బాప్తిస్మ ఇచ్చే యోహాను ఉన్నాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసు ప్రభుని గురించి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్లని స్టేట్మెంట్ ఇచ్చి ధైర్యంగా మాట్లాడగలిగాడు. ఇదిగో ఈయన లోక పాపం మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్లని చెప్పగలిగాడు. అదే ఆయన చెరసాల్లో వేసినప్పుడు ఆయన అనుమానించాడు. మేఘం ఆవరించినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, చెరసాల్లో వేసినప్పుడు, ఈయన మెస్సయ్య, ఈయనేనా? యేసయ్య కంటే ముందు మార్గం సరళం చేయడానికి వచ్చిన యోహాను గారికి ఆయనకు వచ్చిన అనుమానం చూడండి. ఈయన కాదా అని ఒక అనుమానం. మనకు కూడా కొన్ని కష్టాలు, బాధలు, శ్రమలు, హింసలు వచ్చినప్పుడు మనం కూడా భయపడతాం, బెదిరిపోతాం. మేఘం వచ్చినప్పుడు భయపడతాం, ధనుసు వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటాం. ఆ ధనుసు ఏంటో తెలుసా? మనం చేసిన దేవుడు చేసిన నిబంధన. మనం బాప్తిసం పొందినప్పుడు దేవునితో నిబంధన చేస్తాం. నీ కొరకు పవిత్రంగా జీవిస్తాం, సంఘంలో చేర్చబడతాం, కడ శ్వాస వరకు నమ్మకంగా ఉంటాం, నీ ప్రభు వల్ల పాలు పంపులు పొందుతాం, నీ కొరకు కడ శ్వాస వరకు సంఘములో స్థిరపరచబడి నీ రాకడ పర్యంతరం వరకు నీకు సాక్షులుగా జీవిస్తామని దేవునితో మనం నిబంధన చేస్తాం. ఆ నిబంధన మనం కాపాడుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు చేసిన నిబంధన ఆయన కాపాడుకుంటున్నప్పుడు మనం కూడా ఆయనతో చేసిన నిబంధనని మనం కాపాడుకొని, మన పవిత్రతను కాపాడుకొని మనం జీవిస్తే ఆ ధనస్సు చెప్తుంది, మిమ్మల్ని నేను మీదట నాశనం చేయను, మీకు నాకును మధ్యలో ఒక నిబంధన ఇది అన్నాడు. మనం ఎవరో తెలుసా? నిబంధన చేయబడిన ప్రజలం, క్రొత్త నిబంధన రక్తముతో నిబంధన చేయబడిన ప్రజలం. మనం నిబంధన చేయబడిన ప్రజలం. ఆయన నిబంధన చేశాడు మనతో. మనం కూడా క్రొత్త నిబంధన రక్తాన్ని చేతబట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి ధైర్యంగా వెళ్ళగలిగే ధైర్యాన్ని మనకిచ్చాడు, శక్తినిచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. మనకు కారు మేఘాలు మనం కమ్ముకున్నప్పుడు మనకు చేసిన నిబంధన గుర్తు తెచ్చుకోవాలి. మనం దేవునితో చేసిన నిబంధన మనం కాపాడుకోవాలి. అప్పుడు మన పవిత్రతను కాపాడుకుంటే మనం ఇంపైన సువాసనగా మారితే దేవుడు చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను సజీవ యాగముగా సర్వాంగ హోమముగా దేవునికి ఇంపైన సువాసనగా మారానంటే. నేను దేవునికి ఇంపైన సువాసనగా మారినప్పుడు ఆయన నిబంధన చేసిన నిబంధనని ఆయన స్థిరపరుస్తాడు, మన జీవితాల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసిన నిబంధనను కాపాడుకో, దేవుడు నిశ్చయంగా నీ జీవితాన్ని ఇంపైన సువాసనగా మారుస్తాడు. ఇంపైన సువాసనగా మార్చి ప్రభువు నిన్ను అంగీకరిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఇంపైన సువాసనగా మారావు గనుక, పవిత్రమైన అర్పణగా నీ జీవితాన్ని దేవునికి ఇచ్చావు గనుక, నీ నిబంధనను కాపాడుకున్నావు గనుక, దేవుడు చేసిన నిబంధన మన పట్ల ఆయన కాపాడుకొని ఆయన మనల్ని నాశనం చేయకుండా మనల్ని పరిశుద్ధపరిచి స్థిరపరిచి ఆయన రాకడలో నిందారహితంగా ఆయన ఎదుర్కొనే భాగ్యాన్ని మనకిస్తాడు. అందుకనే మనకు ఒక కొత్త నిబంధన రక్తాన్ని మన చేతికిచ్చాడు. ఆ నిబంధన చేయబడిన రక్తాన్ని మన చేతిలో పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి ధైర్యముగా వెళ్ళగలిగే ఆ ధైర్యాన్ని మనకిచ్చాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఇంపైన సువాసనగా మనం మారితే ఆయన నిబంధన ఆయన కాపాడుకొని మనల్ని నాశనం చేయకుండా ఆయన ఎదుట మనం నిలబెట్టుకొనుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి
మాట తప్పే దేవుడు కాదు. నిన్న నేడు నిరంతరం మారని దేవుడు మనం ఆరాధిస్తున్న సజీవుడు. ఆయన నిబంధన చేశాడు. మనం నిబంధన చేయబడిన ప్రజలం. నిబంధన కాపాడుకుందాం. ప్రభు కొరకు సాక్షులుగా జీవిస్తాం. ఇంపైన సువాసనగా మారతాం. ప్రభు రాకడలో నిందారహితంగా ఆయన ఎదుర్కొందాం. దేవుడితో నువ్వు చేసిన నిబంధనను కాపాడుకుంటున్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నువ్వు ఒక ఇంపైన సువాసనగా ఉన్నావా? బాల్యము నుండి వాళ్ళ ఆలోచనలు చెడ్డవని చెప్పినట్లుగా చెడు ఆలోచనలతో జీవిస్తూ ఒకసారి నువ్వు ఆ నిబంధనను మర్చిపోయి పవిత్రమైన జీవితానికి దూరం అయిపోతే నీ జీవితం నష్టపోతుంది. జాగ్రత్త. నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. నిబంధనను కాపాడుకో. నిత్య రాజ్యానికి వారసురాలుగాక ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను. నిత్యముగా ఈ నిబంధనను కాపాడుకో. దేవుడు కూడా నీ నిబంధన కాపాడుకొని ఒక ఇంద్రధనుసుని మేఘం మీద చూపిస్తున్నాడు. ఆయన నిబంధన చూపించినప్పుడల్లా వర్షం వచ్చేటప్పుడు, మేఘాలు వచ్చినప్పుడు, ఆ నిబంధన ఆకాశంలో కనబడినప్పుడు దేవుడు మనతో చేసిన నిబంధనని గుర్తుకు తెచ్చుకోవడానికి వరకు అది ఉంచాడు. ఈ రోజుకి చాలామందికి తెలియని సత్యం ఇది. ఆ నిబంధన నువ్వు నేను కాపాడుకొని, దేవునితో చేసిన నిబంధన కాపాడుకొని నిందారహితులుగా ప్రభువుని ఎదుర్కొందుముగాక. తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి. నాయనా, మీరు మాతో చేశారు నిబంధన, మేము కూడా మీతో చేసుకున్నాం. నాయనా తండ్రి, మేము రక్షించబడిన ఆ రోజు నుంచి మీ కొరకు పవిత్రంగా జీవించాలని తీర్మానం చేసుకున్నాం, నిబంధన చేసుకున్నాం. నీతో నైనా తండ్రి నిబంధన చేసుకున్నాం. పవిత్రంగా బ్రతకాలని, సంఘంలో చేర్చబడాలని, నీ బలలో పాలుపంపులు పొందాలని, మీరు వచ్చినప్పుడు నిందారహితంగా ఎదుర్కోవాలని, నాయన మా జీవితం ఇంపైన సువాసనగా మారాలని, అది మీరు మాతో చేసిన నిబంధన మేము నాయన దాన్ని మేము అనుభవించాలని, మాకు చేసిన నిబంధన మేము కాపాడుకుంటూ, మీతో నేను చేసిన నిబంధన మేము కాపాడుకుంటూ నాయన తండ్రి నిత్యత్వంలో యుగయుగాలు నీతో ఉండే భాగ్యాన్ని వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి దయచేసి ఏ ఒక్కరూ విడవబడకుండా వాళ్ళు చేసిన నిబంధనకి విరోధమైన జీవితాన్ని జీవించి వారి జీవితాలు నాయన నష్టపోకుండా నాయన తండ్రి ఇంపైన సువాసనగా మారి వాళ్ళ అర్పణ తాను తన అర్పణని అంగీకరింపబడినట్లుగా కాకుండా వాళ్ళని వాళ్ళ అర్పణని మీరు అంగీకరించి నిబంధనను కాపాడుకుని నేను ఎదుర్కొనే భాగ్యాన్ని ప్రసాదించమని యేసయ్య శ్రేష్టమైన దివ్యనామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె. మన పునరుద్ధారుడైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడేండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.